सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। सरकारी व्हिप व रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने कहा कि विज़न 2047 के तहत शहर को एक मुनज़्ज़म और तरक्की याफ्ता मरकज़ बनाने के लिए जामे मंसूबों पर अमल जारी है। एमएलए कैंप ऑफिस में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने बताया कि गुज़िश्ता 2 साल 3 माह में नुमायाँ तरक्की हुई है और वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में शहर को तालीमी मरकज़ के तौर पर फ़रोग़ दिया जा रहा है, जहाँ मुख्तलिफ़ कॉलेजेस और स्किल डेवलपमेंट इदारे कायम किए जा रहे हैं। उन्होंने कहा कि शहर को म्यूनसिपल कॉरपोरेशन में अपग्रेड करने से तरक्याती फ़ंड्स के हसूल में आसानी हुई है। मौजूदा आबादी 3.5 लाख है, जो 2047 तक 5 लाख तक पहुँचने का इम्कान है, जिसके पेश नज़र बुनियादी सहूलियात को बेहतर बनाया जा रहा है। रुकन असम्बली ने कहा कि पानी की किल्लत दूर करने के लिए 220 करोड़ रुपए की स्कीम के तहत रिजर्वायर और पाइपलाइन नेटवर्क कायम किया जा रहा है, ताकि मुस्तकबिल में 60 MLD पानी फराहम हो सके। इसी तरह 600 करोड़ रुपए की लागत से अंडरग्राउंड ड्रेनेज प्रोजेक्ट भी जारी है। उन्होंने कहा कि रिंग रोड, नेशनल हाईवेज़ और बेंगलुरु एक्सप्रेस वे से कनेक्टिविटी जैसे मंसूबे शहर को सनअती, तालीमी और लॉजिस्टिक्स हब बनाने में अहम किरदार अदा करेंगे। अराजी के हुसूल के लिए आवाम से ताउन की अपील करते हुए मुनासिब मुआवजे देने का यकीन दिलाया गया। इस प्रेस कॉन्फ्रेंस में अवामी नुमाइंदे और ओहदेदारान भी मौजूद थे। మీ అందరికీ తెలుసు, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా రొటీన్ రాజకీయాలకు పోకుండా విమర్శలు ప్రతి విమర్శలకు ఆ సుడిగుండంలో చిక్కకుండా మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తున్న విషయం మీకు తెలుసు। మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా, ట్రాన్స్పోర్టేషన్ హబ్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం। అందుకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడంలో సఫలీకృతమైనం। ఇక్కడికి 2 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం, లా కాలేజ్ తీసుకురావడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం, అలాగే డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజీలలో వసతులు పెంచడం, IIITని కూడా తీసుకొచ్చి దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము చేసిన గర్వంగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు। గతంలో ఎవ్వరు కూడా ఊహించినటువంటి, కలలో కూడా రానటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం శాంక్షన్ చేయించుకున్నాం, శంకుస్థాపన చేసినాం, ఇప్పుడు గ్రౌండింగ్ అవబోతా ఉన్నాయి। ఎడ్యుకేషన్ గురించి పూర్తిగా కావాల్సిన ప్రాజెక్టులన్నీ తీసుకురావడం జరిగింది, ఇప్పుడు గ్రౌండింగ్ చేసుకోవడం మిగిలింది। ఎడ్యుకేషన్ IIIT వస్తూ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మహబూబ్ నగర్ పట్టణానికి వలసలు విపరీతంగా వస్తాయి। చుట్టుముట్టు ప్రాంతాల్లో, ఉమ్మడి జిల్లాలో ఉన్న అనేక మంది విద్య కోసం మహబూబ్ నగర్కి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడమో లేకుంటే టెంపరీ నివాసం ఏర్పరచుకోవడమో జరుగుతుంది। సో దీనికి కావాల్సిన వసతులన్నీ మనకు చేసుకోవాలంటే ఒక మున్సిపాలిటీ తోటి సాధ్యం కాదు, మున్సిపాలిటీలో వచ్చే వనరులతోటి సాధ్యం కాదు। కాబట్టే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా చేసుకోవాలి। దానికి మనము మున్సిపాలిటీ పరిధి నుంచి కార్పొరేషన్కు తీసుకురావాలి। ఇది నేను ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పూర్తి చేసుకున్నాం। అసెంబ్లీలో బిల్లు పెట్టి మున్సిపాలిటీ యాక్ట్ ద్వారా 4 మున్సిపల్ కార్పొరేషన్స్ తెలంగాణలో పెట్టుకున్నాం। దాంట్లో మహబూబ్ నగర్ కూడా ఒకటి, కొత్తగూడెం ఒకటి, మంచిర్యాల ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, ఇంకొకటి చేసుకున్నాం, రామగుండం కూడా।
సో ఆ కార్యక్రమం చేసుకున్న తర్వాత నగరంలో భవిష్యత్తులో వచ్చే పెరుగుదలను చూసి ఇప్పుడు నగర జనాభా 3,30,000. రాబోయే రోజుల్లో మేము విజన్ 2047 ప్రాజెక్టులు తయారు చేసుకుంటున్న క్రమంలో 5 లక్షల దాకా నగర జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగా మనము రోడ్ల నిర్మాణం కానీ, వాటర్ సప్లై కావచ్చు, మిగతా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటూ పోవాలి. అందుకోసమే ముఖ్యంగా నీళ్ళ విషయంలో మనం ఇంకా ఎన్నో అడిషనల్ కెపాసిటీ మనము మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఎమ్మెల్యే అయిన వెంబడే ఆలోచన చేసి డిపిఆర్లు తయారు చేయించుకొని 220 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీము మనం తెచ్చుకున్నాం. ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేసిండ్రు. అది మీ అందరికీ తెలుసు. అది ఇప్పుడు టెండర్లు అయిపోయి పని మొదలుపెట్టే దశలో ఉంది. ఇప్పటిదాకా మహబూబ్ నగర్ పట్టణానికి 40 మిలియన్ లీటర్స్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనకు వచ్చేది 30 మిలియన్ లీటర్సే ఎంఎల్డి పర్ డే. అది కూడా అరకొరగానే వస్తుంది. ఎందుకు అంటే మిషన్ భగీరథ నుంచి ఏదైతే వాటర్ మనకు వస్తుందో ఆ పంపింగ్ కెపాసిటీలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇటు జడ్చర్లలో కావచ్చు, ఇటు ఇక్కడ రామరెడ్డిగూడెంలో కావచ్చు. మీకు తెలుసు 3 నెలలకోసారి పైపులు వలిగి లీకేజ్ అవుతున్నది మీ అందరికి కూడా దృష్టిలో ఉంది. సో ఇటువంటి సమయంలో అన్నిటినీ కూడా మళ్ళొకసారి పునఃపరిశీలన చేసి ఎక్కడెక్కడైతే మెరుగులు దిద్దాలో అక్కడ దిద్దాలని చెప్పి మొత్తం కూడా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలని చెప్పి మనం 220 కోట్ల రూపాయలు శాంక్షన్ తీయించుకొని ఆ పనులు ఒక 2-3 రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. సో మనకు అఫీషియల్గా 30 మిలియన్ లీటర్లు అంటారు కానీ వచ్చేది 22-23 వస్తుంది. లీకేజీలు కావచ్చు, పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కావచ్చు, లేదు జడ్చర్లకు వాటర్ సప్లైలో అనుకున్నంత రాకపోవడం కావచ్చు నాగసాలలో, ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే గత ప్రభుత్వం చేసేకాడికి వాళ్ళు చేసిండ్రు. కానీ ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికలు వేసుకోవాల్సిన తరుణం వచ్చింది. దాని పనిలో మేము ఉన్నాం. దాదాపుగా పైప్ లైన్ల నిర్మాణం కావచ్చు, ఇప్పుడు మనకు 2 కలిపి ఎగ్జిస్టింగ్ సిస్టంలో 20.45 మిలియన్ లీటర్స్ మాత్రమే వస్తుంది. సో దీనికి అదనంగా రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 20 మిలియన్ లీటర్లే మహబూబ్ నగర్ పట్టణానికి. సో దీన్ని మనం పెంచుకోవాలి. అందుకే ఇమ్మీడియట్గా మనము దాదాపుగా 18.6 మిలియన్ లీటర్స్ కెపాసిటీ తోటి రిజర్వాయర్లను రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. 14 రిజర్వాయర్లు రాబోయే ఒక నెల రోజుల్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్లు వస్తూ ఉన్నాయో అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాదాపుగా 186 లక్షల లీటర్ల కెపాసిటీని మనము కెపాసిటీ రిజర్వాయర్స్ను మనం కట్టుకోబోతా ఉన్నాం. ఇప్పటిదాకా ఉన్నది ఇన్ని సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకున్నది 20 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసుకునేది ఇమ్మీడియట్గా 18.6 మిలియన్ లీటర్స్. అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఎంత చేసుకుంటున్నామో అంత మనం ఎన్హాన్స్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత పైప్ లైన్లు మళ్ళీ ఒక 40 కిలోమీటర్ల పైప్ లైన్లు, ఫీడర్ మెయిన్ పైప్ లైన్స్ కూడా వేసుకోబోతా ఉన్నాం. మనకి ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్లు వస్తూ ఉన్నాయో ఆ బైపాస్ రోడ్కు ఆనుకునే పైప్ లైన్లు ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్డు కావచ్చు, రేపు భవిష్యత్తులో మనం అప్పనపల్లి నుంచి వచ్చే బైపాస్ రోడ్లు కావచ్చు, వాటికి అనుసంధానంగా పైప్ లైన్ నిర్మాణం చేసుకుంటే నగరం ఎటువైపు అభివృద్ధి చెందినా కూడా ఈ రిజర్వాయర్లతోటి ఎక్కడ కాలనీలు ఉన్నా అక్కడ మనం మంచినీటి వ్యవస్థను వాళ్ళ కాలనీలకు ఇచ్చే ఏర్పాటును ప్లానింగ్ ఇప్పుడు మనం చేసుకోబోతా ఉన్నాం. 209 కిలోమీటర్లు అదనంగా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
అంటూ ఉంటారు గత ప్రభుత్వంలో మేము నీటి ప్రాబ్లం సాల్వ్ చేసినాం. గత ప్రభుత్వం కాదు, అంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా ఏ రోజు కూడా పూర్తిగా మహబూబ్ నగర్ నీటి ప్రాబ్లం సాల్వ్ కాలే. ఎప్పటికప్పుడు షార్టేజెస్ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో రోజు వాటర్ వచ్చేటట్టుగా చేయాలనే మా లక్ష్యం. అది ఒక్క రోజుతో అయ్యే పని కాదు. అందుకే మొదట ఫస్ట్ ఫేజ్లో 220 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని దాని పనులను మొదలుపెట్టుకుంటాం. ఇంకా ఈ వాటర్ కూడా భవిష్యత్ అవసరాలకు సరిపోకపోవచ్చు. ఇంకొక సోర్స్ను మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే మనకు జడ్చెల్ల నుంచి అలాగే రామరెడ్డిగూడెం నుంచి వస్తున్న వాటరు సరిపోదు. ఎందుకంటే మహబూబ్ నగర్ ఇంకా అద్భుతంగా అభివృద్ధి కాబోతూ ఉంది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ సెటిల్ కాబోతూ ఉన్నారు చుట్టుముట్టు ప్రాంతాల నుంచి. రింగ్ రోడ్లు, నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి. ఇండస్ట్రియల్ జోన్స్ రాబోతూ ఉన్నాయి. తర్వాత బెంగళూరు 12 లేన్ ఎక్స్ప్రెస్ వే కాబోతూ ఉంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మనకు కనెక్టివిటీ రాబోతూ ఉంది అన్ని రకాలుగా. సో మహబూబ్ నగర్ అనేది ఈ ఎకనామిక్ కారిడార్లో మధ్యలో ఉంటుంది. అటువైపు ఏమో భారత్ ఫ్యూచర్ సిటీ రాబోతూ ఉంది. 30,000 ఎకరాల్లో ఒక మహానగరం నిర్మాణం కాబోతూ ఉంది. సో ఇదంతా కూడా ఇంటెన్స్ ఎకనామిక్ యాక్టివిటీ ఉండే ఏరియాగా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తూ ఉంది. కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి కోసం కావచ్చు, ఇండస్ట్రీస్ రూపంలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూపంలో వస్తున్నాయి. వాటి అవసరాలు తీర్చాలంటే 60 మిలియన్ లీటర్స్ మనకు అవసరం భవిష్యత్తులో. కాబట్టి దానికోసం ఈరోజు 18.6 మిలియన్ లీటర్స్ కెపాసిటీని మనం ఇమ్మీడియట్గా మొదలు పెడతా ఉన్నాం. ఇదంతా ఒక ముందు చూపుతోటి భవిష్యత్ నగర అవసరాల కోసం ఆలోచన చేసి శాంక్షన్ చేయించుకొని గ్రౌండింగ్ చేస్తున్న పథకం. గతంలో కంటే చాలా క్లారిటీగా ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎంత చేయాలన్న ఆలోచనతో చేస్తున్న పథకం ఇది. కాబట్టి ఇది మీ ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఈ నీటి మీద భవిష్యత్తులో తాగునీటి కష్టాలు తీర్చాలని చెప్పి మేము చేస్తున్న ప్రణాళికలు ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా అది ప్రజలకు చేరితే వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారన్న విషయం వాళ్ళకు అర్థమవుతుంది. మాటలు చెప్పడం కాకుండా మాటల కంటే ఎక్కువ తెర వెనుక ప్రయత్నాలన్నీ చేసి వాటిని శాంక్షన్ చేసుకొని గ్రౌండింగ్ చేసిన తర్వాతే ప్రజలకు ఈ విషయం చెప్పాలన్న మా అందరి ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మన డ్రైనేజ్ వ్యవస్థ చాలా కాలనీలల్లో ఇప్పటికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అప్పుడు ఎప్పుడో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డదిడ్డంగా పంచాయతీ లేఅవుట్లు చేసుకొని 15 ఫీట్లు, 20 ఫీట్లు, 30 ఫీట్లు వదిలేసి మళ్ళీ దాంట్లో ర్యాంపులు వచ్చి ఆక్రమించుకొని ఒక కారు కూడా పోయలేని పరిస్థితుల్లో రోడ్లు ఉన్న సంగతి మీకు తెలుసు. ఇంకా డ్రైనేజ్ అయితే డ్రైనేజ్ ఊసే లేదు. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడికి ఆ ప్లాట్లకు నీళ్ళు వదిలే, ఆ డ్రైనేజ్ వదిలే కార్యక్రమం ప్రతి కాలనీలో జరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ కూడా కంప్లీట్గా ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలి అని చెప్పే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకాన్ని మనం తీసుకొచ్చిన 600 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మినహా ఏ కార్పొరేషన్కి కానీ మున్సిపాలిటీకి కానీ, అది సిద్దిపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, గజ్వేల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇంకేదైనా సరే వాటికి ఎవ్వరికి ఇవ్వని బడ్జెట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కోసం ఇచ్చిన విషయం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మన బిడ్డ ముఖ్యమంత్రి అయితే మనకి ఏం లాభం ఉంటుందో ప్రత్యక్షంగా చేతల ద్వారా చూపిస్తూ ఉన్నాడు. హంగు లేదు, ఆర్భాటం లేదు, లొల్లి లేదు, సైలెంట్గా ఏం చేయాలి మా మహబూబ్ నగర్ కోసం అని చెప్పి ఎమ్మెల్యేగా నేను ఆలోచన చేస్తూ ఉన్నా.
నా ఆలోచనకు ముఖ్యమంత్రి గారి అండ ఆశీస్సులు, ఏ ప్రాజెక్టు తీసుకుపోయినా కూడా వారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది మీడియా మిత్రులు కూడా గ్రహించాలి, మీ ద్వారా ప్రజలకు కూడా చేరవేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎస్టీపీలు కూడా గతంలో నీరుగారిన అమృత్ పథకాన్ని మళ్ళీ పట్టాలకు ఎక్కించినాం. దాని ద్వారా కూడా ఎస్టీపీల నిర్మాణం మొదలైంది. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉండే, వాటిని కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా తీరుస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చిన కాబట్టి వారికి కూడా ల్యాండ్ విషయంలో వాళ్ళతో మాట్లాడాలని చెప్పి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పినాం. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 2 క్లియర్ అయిపోయినాయి, ఇంకా 1 క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నగర భవిష్యత్ అవసరాల కోసం నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరో 50 ఏళ్ళు ఈ పట్టణం బ్రహ్మాండంగా ఉండాలి, మన పిల్లలు వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా ఉండాలంటే ఎంతో కొద్దిగా సాక్రిఫైస్ మనం కూడా పట్టణ ప్రజలుగా చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే ఏ సంస్థలు కానీ ఏ వ్యక్తులు కానీ ఎక్కడైనా కొద్దిగా ల్యాండ్ వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేటట్లుంటే ఇవ్వాల్సిన అవసరం వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పెద్ద మనసుతోటి ఎక్కువ పేచీలు పెట్టకుండా ఆ ల్యాండ్ను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చేది ఏదైతే ఉందో రూల్ ప్రకారంగా ఏదైతే కంపెన్సేషన్ ఇవ్వగలుగుతారో అదే ఇస్తారు తప్ప మార్కెట్ వాల్యూ ఇవ్వాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఎక్కడైతే మున్సిపాలిటీ కోసం ల్యాండ్ అవసరమో ఆ ల్యాండ్ను కూడా ఉన్న రూల్స్ ప్రకారంగా మున్సిపాలిటీకి అప్పచెప్తే మన నగరానికి కావాల్సిన అన్ని వసతులను కూడా ఏర్పాటు చేసుకోవడానికి మాకు కానీ అధికారులకు కానీ సులభతరం అవుతుంది. ఈ విషయంలో మీరు ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా, మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నా.